నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు ఒక కేసులో ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక భర్త ప్రేమపూర్వకంగా తన భార్య పేరు మీద ఆస్తి కొనుగోలు చేసి ఉంటే ఆ ఆస్తి ఆమెదేనా లేకపోతే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కిందికి వస్తుందా? ఒక కేసులో ఏం జరిగింది అని అంటే, భర్త ప్రేమపూర్వకంగా ఆస్తిని భార్య పేరు మీద కొనుగోలు చేసినాడు. ఆ భార్య ఏం చేసిందంటే, ఆమెకున్న 3 కుమారులలో ఒక్క కుమారుడికి మాత్రమే గిఫ్ట్ డీడ్ చేసేసింది. మిగతా 2 కుమారులు సూట్ ఫర్ పార్టీషన్ కేసు అనే కేసు ఫైల్ చేసి, ఆ ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, మా అమ్మ హోమ్ మేకరు, మా అమ్మకు ఆస్తి కొనే ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు కాబట్టి ఆ ప్రాపర్టీని పార్టీషన్ చేయండి అని చెప్పి కేసు వేసుకున్నారు. కింది కోర్టు, ట్రయల్ కోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసింది. దాంతో వాళ్ళు అలహాబాద్ హైకోర్టుకు వచ్చారు. అలహాబాద్ హైకోర్టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 114 ప్రకారంగా భర్త భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి జాయింట్ ప్రాపర్టీగా భావించబడుతుంది. కాబట్టి ఆ ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కాబట్టి భార్యకు సంపూర్ణమైనటువంటి హక్కులు లేవు. ఆమె కూడా ఒక హక్కుదారురాలు అవుతుంది. ఆ ప్రాపర్టీని ఆమె యొక్క వారసులందరికీ కూడా సమానంగా బాగా పంపిణీ చేయాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో ఫస్ట్ అప్పీల్ నెంబర్ 321 ఆఫ్ 2023